ఇక మరొక వార్త చూసుకుంటే మూసి మురికి పాపం ఎవరిది? అడుసు దొక్క నేల కాలు గడగ నేల అని పెద్దలు చెప్తా ఉంటారు. అంటే బురదలో కాలు పెట్టడం ఎందుకు, దాన్ని మళ్ళీ కడుక్కోవడం ఎందుకు? కానీ కాంగ్రెస్ అదే పని చేస్తుంది. దోసిట పట్టుకొని తాగే నీళ్లు ప్రవహించిన మూసిలో కాలకూట విషము ప్రవహించేలా చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. సిగ్గు లేదా కాంగ్రెస్ పార్టీ అంటే? నాకెక్కడ సిగ్గు, నేను మొత్తం మొదటి నుంచి బర్బాజే ఉన్నా, బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నా అని చెప్తుంది. సో కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఏం సిగ్గు ఉండదు, ఏం లజ్జ ఉండదు. మంచి దోషిలో నీళ్ళు పట్టుకొని తాగేటువంటి అద్భుతమైనటువంటి నీళ్ళు ఉన్నటువంటి మూసి నీళ్లను మొత్తం కాలకూట విషం లెక్క తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ. సమైక్య పాలకులు కాంగ్రెస్ పార్టీ. ఈ మూసి నీళ్లను తాగేవాళ్ళు గతంలో. మూసి ఇప్పటికీ నీకు కిందికి పోయినాక మిర్యాలగూడ ఆ ప్రాంతాన్ని దగ్గరికి పోయిన తర్వాత మూసి నీళ్ళతో పంటలు పండిస్తారు, అద్భుతంగా అవి అక్కడ తాగేటువంటి పరిస్థితులు ఉండే. కానీ వీళ్ళు మొత్తం దాన్ని ఆగం చేసిరు. దోసిట పట్టుకొని తాగే నీళ్లు ప్రవహించిన మూసిలో కాలకూట విషం ప్రవహించేలా చేసింది. దశాబ్దాల పాలనలో మూసి అంటే మురికి కూపం అని పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు హంతకుడే సంతాపం సభ పెట్టినట్టు, ప్రాణాలు తీసినోడే జీవిగంజి పోసేందుకు వచ్చినట్టు మూసి ప్రక్షాళన పేరుతో గప్పాలు కొడుతుంది కాంగ్రెస్ పార్టీ. అన్నింటికంటే ఎక్కువ శ్రద్ధ పెట్టింది దాని మీదే పెడతా ఉన్నాడు. కొత్త సర్కారు పదే పదే మూసి ప్రక్షాళన మాట. లండన్, దుబాయ్లో సీఎం అధికారుల టూర్లు, ఆర్కిటెక్టులు, ఎక్స్పర్ట్లతో భేటీలు, బడ్జెట్లో 1000 కోట్ల కేటాయింపు, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే మూసికి మురికి. ఇక సరైన మరుగునీటి నిర్వహణ లేకపోవడమే కారణము. ఇప్పుడు ఎందుకు దీన్ని చేస్తా ఉన్నా అంటే, ఆయన చెప్పే కూరగాయలు అమ్మిపిస్తా అని. ఆ మూసి నది ఏమంటే మొత్తం కూరగాయలు అమ్మిపిస్తా అన్నాడు. పొద్దుగాల రాత్రి మళ్ళీ 24 అవర్స్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూరగాయలు అమ్మిపిస్తా, స్టాల్స్ పెడతా అన్నాడు. దానికోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఆగం చేసింది వీళ్ళే, ఇప్పుడు దాని మీద డ్రామాలు చేసేది కూడా వాళ్ళే అన్నమాట.